హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్సర్వస్. ఈ వీడియోలో మనం రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని పెన్షన్స్ గురించి చెప్పుకున్నాం. పార్ట్ 2లో రిమైనింగ్ పెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే దానికన్నా ముందుగా మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు, బట్ ఏంటంటే ఈ లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఏమీ ఉండట్లేదు. అసలు మీకు నచ్చిందో లేదో అన్నది కూడా నాకు తెలియట్లేదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఏం లేదు, ఒక లైక్, ఒక చిన్ని కాంప్లిమెంట్ ఇచ్చారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా యాక్టివ్గా రిమైనింగ్ పార్ట్స్ ఇవన్నీ కూడా చేయడానికి ఉంటుంది. ఓకే, సో లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తే చేయండి, లేదా ఏం కావాలన్నా చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే మనం ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్షన్స్. ఆల్రెడీ మనం సూపర్ యాన్యువేషన్ పెన్షన్ గురించి, ఫ్యామిలీ పెన్షన్ గురించి మనం ఫస్ట్ పార్ట్లో చూసాం. సో సెకండ్ పార్ట్లో ఈ యొక్క రిటైరింగ్ పెన్షన్ గురించి, ఇన్వాలిడ్ పెన్షన్, ఇలా రిమైనింగ్ పెన్షన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో థర్డ్ పెన్షన్ రిటైరింగ్ పెన్షన్, దీని గురించి రూల్ నెంబర్ 34, 43, 44 చెప్తున్నాయి. సో దీని గురించి అసలు ఏంటి రిటైరింగ్ పెన్షన్ కానీ ఏంటి అంటే ఏంటంటే, ఈ రూల్ నెంబర్ 43 ప్రకారం ఏంటంటే, ఎవరికైనా ఒక 20 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్, అంటే ఇక్కడ 20 అంటే జాబ్లో జాయిన్ 20 సంవత్సరాలు అయిందని ప్రతిదీ కూడా క్వాలిఫైయింగ్ సర్వీస్ అవ్వదు. ఎందుకంటే అందులో లీవ్స్ ఉండొచ్చు, ఇలా చాలా వరకు పోవచ్చు. అలాంటిది కాకుండా సో అక్కడ క్వాలిఫైయింగ్ సర్వీస్ కనుక 20 years ఉంటే ఎవరైనా సరే, గవర్నమెంట్ సర్వెంట్ అయినా సరే వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే రిటైర్మెంట్ తీసుకోవడానికి ఒక 3 months ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఆ హైయర్ అథారిటీ ఓకే అనుకుంటూ అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, సో మినిమం ఆఫ్ 20 years ఆఫ్ సర్వీస్ ఉంటే కనుక, క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంటే మనం వాలంటీర్గా రిటైర్మెంట్ అవ్వచ్చు. అలాగే రూల్ నెంబర్ 44 ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక గవర్నమెంట్ సర్వెంట్ కనుక 33 years ఆఫ్, అంటే 33 సంవత్సరాలుగా క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంటే అతను తర్వాత నుంచి అంటే 33 years వరకే మ్యాక్సిమం గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేయాలి. సో తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి అతన్ని వాలంటీర్గా రిటైర్మెంట్ అవ్వమని చెప్పి హైయర్ అథారిటీసే అతను రిటైర్మెంట్ అవ్వాలని చెప్పి ముందుగానే చెప్తాయి. అంటే ఇంక సింపుల్గా చెప్పాలంటే, అంటే మనం ఇలా అనకూడదు, ఫన్నీగా చెప్పాలంటే 43 అంటే 43 రూల్ ప్రకారం 20 సంవత్సరాల తర్వాత మనం కావాలంటే వెళ్ళిపోవచ్చు. 44 రూల్ తర్వాత మనం ఉందామన్నా వాళ్ళు ఉంచరు, వెళ్ళిపోమంటారు. ఓకే, అంటే 33 సంవత్సరాల తర్వాత. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆ హైయర్ అథారిటీ 3 months ముందుగానే మనకి ప్రియర్ నోటీస్ ఇస్తుంది, బాబు నీకు ఎలా వచ్చింది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఓకే, సో ఆ టైంలో ఒకవేళ ఏదన్నా ఇవ్వాలొచ్చినా అలా టైంలో వచ్చే పెన్షన్ మనం రిటైరింగ్ పెన్షన్గా మనం చెప్పుకుంటూ వస్తాం. ఇన్ కేసు ఈ 3 months లోప ఒకవేళ ప్రియర్ నోటీస్ ఇవ్వకపోయినా ఇలాంటప్పుడు మాత్రం ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం గవర్నమెంట్ దానికి సంబంధించిన పేమెంట్ అనేది కూడా మొత్తం ఆ పే కానీ అలవెన్సెస్ అన్నీ కూడా గవర్నమెంటే పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది థర్డ్ వన్ రిటైరింగ్ పెన్షన్. అలాగే ఫోర్త్ వన్ ఇన్వాలిడ్ పెన్షన్. దీని గురించి రూల్ నెంబర్ 37 చెప్తుంది. ఏంటంటే 37 ప్రకారం ఏదైనా ఒక మెడికల్ అథారిటీ ప్రకారం, అంటే గవర్నమెంట్ సర్వెంట్ ఈ యొక్క మెడికల్గా అంటే ఏంటి, మెడికల్గా అన్ఫిట్గా ఉండే తను ఏ వర్క్ చేయలేడు, తర్వాత ఇంకా తను ఎలాంటి పని చేయలేడు, అంటే అలాంటి సందర్భంలో అతన్ని మెడికల్గా అన్ఫిట్గా ట్రీట్ చేసి అతన్ని సర్వీస్ అంటే ఏంటి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో అలాంటప్పుడు అతనికి ఇచ్చే పెన్షన్ని ఇన్వాలిడ్ పెన్షన్గా మనం చెప్తాం. అంటే తనకి ఇంకా సర్వీస్ ఉండొచ్చు, లేదా ఇంకా మినిమం అవ్వచ్చు, వాలంటీర్గా రిటైర్ తీసుకోవడానికి అవకాశం లేకపోవచ్చు. అలాంటి సమయంలో ఈ యొక్క ఇన్వాలిడ్ పెన్షన్గా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఆల్రెడీ అతను లీవ్లో ఉన్నాడు ఆ టైంకి, అంటే ఏంటి, ఒకవేళ మెడికల్ లీవ్ తీసుకున్నాడు. సో అలాంటప్పుడు ఎప్పటి నుంచి ఆ యొక్క రిటైర్మెంట్ డిక్లేర్ అవుతుందంటే, ఎప్పుడైతే అతను తీసుకున్న లీవ్ అనేది ఎండ్ అవుతుందో, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months లీవ్ తీసుకున్నాడు, ఆ 6th month లాస్ట్ డే ఉంటుంది చూసారా, లీవ్ ఎండింగ్ డే, ఆ రోజున తన రిటైర్మెంట్ డేగా గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే ఆ కాంపిటెంట్ మెడికల్ అథారిటీ అతను ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఆ డేట్ని రిటైర్మెంట్ డేగా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది ఇన్వాలిడ్ పెన్షన్లో. ఏంటంటే, ఒకవేళ ఒక పర్సన్కి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది, సో ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల తీసేస్తున్నారని చెప్పారు. కాకపోతే ఆ హెల్త్ ప్రాబ్లం కనుక ఆపరేషన్ క్యూరబుల్ డిసీజ్ అంటాం దాన్ని, అంటే ఏదన్నా నయం చేసుకోగల రోగం అయితే, అంటే ఆపరేషన్ చేయడం ద్వారా కానీ ఏదైనా చేయడం ద్వారా ఆ రోగం తగ్గించవచ్చు. కానీ ఆ పర్సన్ చేసుకోవడానికి భయపడుతున్నాడు లేదా ఒప్పుకోవడం లేదు. అలాంటి సమయంలో
ఈ యొక్క ఎలాంటి పెన్షన్ ఎవరు, ఎలాంటి గ్రాట్యుటీ ఎవరు, అంటే కావాలని అతను పని మానేస్తున్నాడు అని చెప్పి. ఓకేనా? సో అలాంటి సమయంలో మాత్రం ఎలాంటి పెన్షను రాదు. ఇన్వాలిడ్ పెన్షన్ ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్ ఓకే ఫిట్, ఇతనికి ఏం చేయించుకున్నా పనికి రాడు, వర్క్ చేయలేడు, అలాంటప్పుడు మాత్రమే ఈ ఇన్వాలిడ్ పెన్షన్ అనేది ఇస్తుంది. దీనికి సంబంధించి రూల్ నెంబర్ 37 చెప్తుంది. ఓకే, అలాగే 5th వన్కి వస్తే కాంపెన్సేషన్ పెన్షన్. దీని గురించి రూల్ నెంబర్ 38 చెప్తుంది. కాంపెన్సేషన్ అంటే ఇక్కడ ఉంది నష్టపరిహారం. కాంపెన్సేషన్ అంటే ఏం చేస్తాం మనం? నష్టపరిహారం. ఎందుకు నష్టపరిహారం అంటే ఏంటంటే ఇందులో ప్రకారం ఏంటంటే మనకి 38లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఎవరైనా ఒక గవర్నమెంట్ సర్వెంట్ కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక పోస్ట్లో ఉన్నాడు, గవర్నమెంట్ కొన్ని కారణాల వల్ల అతను పర్మనెంట్ ఎంప్లాయే, సో కొన్ని కారణాల వల్ల ఆ పోస్ట్ని అబాలిష్ చేయాల్సి వచ్చింది. సో ఏం చేయాలి అలాంటప్పుడు? అంటే తన మీద సాధారణంగా ఏంటంటే ఎవరైనా ఈ యొక్క CCA రూల్స్ కానీ అలాంటి వాటిని వైలేట్ చేసినప్పుడు పోస్ట్ని డిమోట్ చేయడానికి అవుతుంది. ఓకే, అంతే తప్ప రిమైనింగ్ ఏ కండిషన్లోనూ కూడా తను డిమోట్ చేయకూడదు. ఓకే, అలాగే సర్టెన్ కండిషన్స్ ఉంటేనే తప్ప ప్రమోట్ చేయాలి, లేకపోతే చేయకూడదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఆ పోస్ట్లోంచి ఈక్వల్ పోస్ట్లోనే తనని సిమిలర్ పోస్ట్లోనే అది అపాయింట్ చేయాలి, అలాగే ఈక్వల్ శాలరీతోనే అపాయింట్ చేయాలి. ఓకే, సో అది పాసిబుల్ కాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పోస్ట్ అబాలిష్ చేస్తున్నాము, అలాగే దాని తగ్గ పోస్ట్ ఇంకోటి లేదు. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తారంటే అతను రిటైర్గా ఆ సర్వీస్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్టుగా డిక్లేర్ చేస్తారు. అంటే ఎలా చేస్తారంటే మరి నష్టపోతవచ్చు కదా, ఇంకా 10 years సర్వీస్ ఉండొచ్చు, లేదా 5 years ఉండొచ్చు, లేదా ఒక 15 years ఉండొచ్చు. ఏం చేస్తారు అంటే అలాంటి సందర్భంలో అతనికి వచ్చే మొత్తం తన సర్వీస్ అయితే ఎంతవరకు వస్తుందో అంతవరకు వచ్చిన ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాన్ని బేస్ చేసుకుని పెన్షన్ అనేది, కాంపెన్సేషన్ పెన్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే లేదా ఇంకొకటి కూడా ఉండొచ్చు. ఇక్కడ అలాగ పెన్షన్ తీసుకుని మరి వాలంటీర్గా రిటైర్మెంట్ అయిపోవచ్చు, లేదా తనకి 2 కండిషన్స్ ఇస్తారు, 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి పెన్షన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా నువ్వు ఏదన్నా అలాంటి అపాయింట్మెంట్ మీ ఆఫర్ చేస్తే తీసుకోవచ్చు అని చెప్పి. ఇలాంటప్పుడు మనకి గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే వేరే దానికి అపాయింట్మెంట్ ఇచ్చినా లేకపోయినా ఒకవేళ నీ పోస్ట్ ఖాళీ అయిపోతుందని నీ రేపటి నుంచి నీకు సెలవు అయిపోతుంది అనుకున్నటప్పుడు ఒక 3 నెలలకు ముందుగానే, ఒక పోస్ట్ని అబాలిష్ చేసే ముందు ఆ పోస్ట్లో ఉన్న ఉద్యోగికి 3 నెలలు ముందుగానే ప్రియర్ నోటీస్ అంటాం, ముందుగానే చెప్పాలి, బాబు నీకు 3 నెలల్లో నీకు పోస్ట్ ఖాళీ అయిపోతుంది, నీకు పెన్షన్ కావాలా లేకపోతే అలాంటి దానికి సంబంధించినే వేరే పోస్ట్ కావాలా. ఓకే, సో ఒకవేళ లేకపోతే దాని పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ కూడా 3 months ప్రియర్గానే అవ్వాలి. ఒకవేళ లేదు 3 months ప్రియర్గా ఇవ్వలేదు, సడన్గా అబాలిష్ చేయాల్సి వచ్చిందంటే 3 monthsకి సరిపడా ఆ 3 నెలలకి తనకి ఎంత పే వస్తుందో, అలవెన్సెస్ వస్తాయో ఆ 3 నెలలు ఇచ్చేయాలి. ఓకే, ఆ తర్వాత రిటైర్మెంట్ ఆఫ్ చేసుకున్నాక ఆ 3 నెలల తర్వాత నుంచి ఆ కాంపెన్సేషన్ పెన్షన్ అనేది ఆ 3 నెలల తర్వాత నుంచి వస్తుంది. ఈ 3 నెలల్లో జనరల్ శాలరీ ఇచ్చేస్తారు, ఆ 3 నెలల తర్వాత నుంచి కాంపెన్సేషన్ పెన్షన్ అనేది అలౌ చేస్తారు. ఇది రూల్ నెంబర్ 38 చెప్తుంది, 5th టైప్ ఆఫ్ పెన్షన్. ఓకే, అలాగే నెక్స్ట్ కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్. దీని గురించి రూల్ నెంబర్ 39 చెప్తుంది. కంపల్సరీ రిటైర్మెంట్, తప్పనిసరిగా రిటైర్మెంట్ అవ్వడం, ఉద్యోగాన్ని విరమించుకోవడం. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి CCA రూల్స్ అని చెప్పి మనకు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ రూల్స్ అని ఉన్నాయి. సివిల్ సర్వీస్ రూల్స్లో 2 types ఉన్నాయి. సివిల్ సర్వీస్ అని చెప్పి బ్రాకెట్లో కాండక్ట్ రూల్స్ అని ఒకటి ఉంటుంది, అలాగే సివిల్ సర్వీస్ రూల్స్ అని చెప్పి బ్రాకెట్లో CCA, ఓకే, క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్. ఓకే, క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్, CCA రూల్స్ అని ఒకటి. 2 type ఆఫ్ సర్వీస్ రూల్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే, సో జనరల్గా ఈ యొక్క ఏపీ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ అయితే 1964లో ఒక యాక్ట్ వచ్చింది. అదే 1964లోనే ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ CCA రూల్స్ అని కూడా వచ్చింది. తర్వాత 1964 CCA రూల్స్ని 1991లో మళ్ళా కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఇష్యూ చేశారు. కాబట్టి ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ రూల్స్ బ్రాకెట్లో CCA రూల్స్ అనేవి 1991 యాక్ట్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. అదే కాండక్ట్ రూల్స్ అయితే 1964 యాక్ట్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ CCA రూల్ 1991లో వచ్చిన ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ CCA రూల్స్లో 9th ప్రకారం రూల్ 9 అంతా కూడా సస్పెన్షన్.
ఓకేనా, సారీ 8 అంతా కూడా సస్పెండ్ చేయడం అనేది, 9కి వచ్చినప్పటికి పెనాల్టీస్. ఓకే, అంటే ఏంటంటే ఒక వ్యక్తిని సస్పెండ్ చేసినా రిమూవ్ చేసినా అతనికి ఎలాంటి పెనాల్టీస్ వేయాలి లేదా ఎలాంటివి వేస్తారు, ఓకే, ఎలాంటి పరిస్థితులు వేస్తారని చెప్పేసి మొత్తం రూల్ నెంబర్ 9 అంతా కూడా చెప్తుంది. అందులో ఉన్న 8th కండిషన్ ప్రకారం అంటే ఏంటంటే ఇన్ కేస్ కనుక వాళ్ళు ఏమన్నా చేస్తే గవర్నమెంట్ వాడికి పెనాల్టీ ఏంటి, కంపల్సరీ రిటైర్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి మనకి CCA రూల్ 9లో 8th సెక్షన్ చెప్తుంది. ఓకేనా, అలాగే మళ్ళీ ఏంటి 9th సెక్షన్ ఒకటి ఉంటుంది, ఏంటి అతనికి కావాల్సిన సర్వీసెస్ ఆపేయచ్చు లేదా తనకు వచ్చే బెనిఫిట్లు తీసేయచ్చు అని చెప్పి తర్వాత 9, 10 చెప్తున్నాయి. అవి వేరే విషయం, దాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క CCA రూల్ 9లో 8th సెక్షన్ ప్రకారం ఈ యొక్క కంపల్సరీ రిటైర్మెంట్ ఉందని కండిషన్ ఉంది. అంటే ఏంటంటే ఒక వ్యక్తి కనుక అంటే ఏంటి తన ఒక ఉద్యోగ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించకపోయినా అందులో ఎలాంటి కొన్ని మిస్టేకులు జరిగినప్పుడు అలాంటిటప్పుడు గవర్నమెంట్ పెనాల్టీగా ఈ యొక్క కంపల్సరీ రిటైర్మెంట్ అనేది వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఆ టైంలో ఏంటంటే అలాంటి వ్యక్తులకి ఇచ్చే వాటినే కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్గా మనం చెప్తాం. సో ఏ రోజైతే తను ఆ డ్యూటీ నుంచి డిశ్చార్జ్ అవుతాడో అప్పటి నుంచి పెన్షన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది మనకు జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క పెన్షన్ అంటే ఇది ఎలా ఉంటుందంటే పెనాల్టీ కాబట్టి మొత్తం కంప్లీట్గా రాదు, అలాగని చెప్పి మొత్తం తీసేయడానికి లేదు. అంటే ఇందులో కండిషన్ అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అంటే పెన్షన్ లేదా గ్రాట్యుటీని లేదా రెండింటినీ కూడా తగ్గించవచ్చు, కానీ ఎంతవరకు తగ్గించకూడదు, 2/3 కన్నా తగ్గించకూడదు. అలాగే దేనికన్నా ఎక్కువ ఇవ్వకూడదు, ఫుల్ పేడ్ ఇన్వాలిడ్ పెన్షన్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. అంటే అమౌంట్ బట్టి అంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క క్యాడర్లో ఒక్కొక్క పెన్షన్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈ యొక్క 2/3 కన్నా తగ్గించకూడదు, అలాగే ఇన్వాలిడ్ పెన్షన్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి మనకి ఇక్కడ కండిషన్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాగా ఏంటంటే పెనాల్టీగా ఇచ్చే పెన్షన్నే మనం కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్ అని చెప్పి మనం చెప్తాం. సో ఈ విధంగా మనం 4 పెన్షన్ చెప్పుకున్నాం. మనం రిమైనింగ్ పెన్షన్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.